తండ్రి గారికి అసత్య దోషం అంటకూడదు. తండ్రి గారికి అసత్య దోషం అంటితే ఆయన పరం దెబ్బతింటుంది. ఇహం సంగతి దేవుడు ఎరుగు, పరం దెబ్బతింటుంది. ఇహము కన్నా ముఖ్యమైనటువంటిది పరము. పరము అంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత మన జీవితం ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది తండ్రి గారికి. అందువల్ల తండ్రి గారికి అసత్య దోషము అంటకూడదు. అదండి రామచంద్రమూర్తి చేసిన ప్రయత్నం. కనుక నేను ఈ అరణ్యాలకు వచ్చిందెనుకు అధర్మాన్ని నశింప చేయటానికి, అధర్మవర్తనులను శిక్షించడానికి నేను అరణ్యాలకు వచ్చాను. కనుక భరతుడు రాజుగారు, భరతుడి ప్రతినిధి నేను. ఈ అరణ్యంలో అధర్మం జరిగితే దాన్ని నేను త్రుంచివేయాల్సిందే, శిక్షించాల్సిందే. మరి అధర్మం ఏమిటి అంటే కనుక తమ్ముడి భార్యను చేపట్టినటువంటి వాడవు. సుగ్రీవుణ్ణి దేశ బహిష్కృతుడిని చేసి సుగ్రీవుడి భార్యను చేపట్టావు, ఆవిడతో భోగిస్తూ ఉన్నావు. తమ్ముడి భార్య ఎవరితో సమానము? కూతురుతో సమానము. అంటే సోదరి, చెల్లెలు, తమ్ముడి భార్య, కూతురు, ఈ ముగ్గురు ఒకటే. అటువంటిది తమ్ముడు బ్రతికుండగా తమ్ముడు భార్యను చేపట్టినటువంటి వాడివి. నువ్వు క్రిమినల్వి. ఎవరు నువ్వు? నువ్వు క్రిమినల్వి. పైగా మృగానివి, ఒక భయంకరమైనటువంటి మృగానివి, క్రిమినల్వి. ఈ మృగాన్ని చంపేటప్పుడు ఈ రూల్సే ఉండవు. అవి అప్రమత్తంగా ఉన్నా నిద్రలో ఉన్నా మృగాన్ని చంపవచ్చు. నువ్వు క్రిమినల్ని చంపేటప్పుడు క్రిమినల్ని బయటికి తీసుకొచ్చి వాడి చేతికి ఒక కత్తి ఇచ్చి మన చేతికి ఒక కత్తి తీసుకొని దా ఫైటింగ్ చేద్దాం, ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు అని అంట ఉండదు. క్రిమినల్ విషయంలో చంపటమే.